యవనస్తుడిగా నీవు యవనేచ్ఛలు జయించలేకపోతే వివాహితుడిగా కూడా నీవు జయించలేవు. నీ వృద్ధాప్యంలో కూడా నువ్వు జయించలేవు. యవనస్తుడైన సంసోను పడిపోయాడు, వివాహితుడైన దావీదు పడిపోయాడు, వృద్ధుడైన సొలొమోను కూడా శరీరేచ్ఛలకు లొంగిపోయాడు. జాగ్రత్త, నీ ఇచ్ఛలు జయించడానికే ప్రభు తన శక్తినిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నువ్వు ఊరికే ముఖ్యం మూలగక్కర్లేదు. నీలోనికి క్రీస్తు వచ్చిన రోజున క్రీస్తులాగా నీవు పరిశుద్ధుడిగా జీవిస్తావు. ఎంతమంది ఈ రోజున శరీరాన్ని పాడు చేసుకుంటున్నారో, ఈ రోజు మీ చివరి రోజు. అపవాదికి మీ దేహాన్ని ఇవ్వద్దు. అల్పకాల పాప భోగాలకు మీ జీవితాలు ఇవ్వద్దు. దేవునిలో సంతోషం ఉంది. దేవుని అందు ఆడి పాడండి. కావాలంటే దేవుడిని స్తుతించండి, దేవుని కొరకు జీవించండి, రోష కలిగి జీవించండి. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఎవడు నిన్ను అడ్డగించలేడు.